వదిలి నే వెళుతున్నా నా మనసే వదిలేడు. హలో అండి, ఇటువంటి వీడియోని మీ యొక్క ఫోటోతో ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అయితే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇలా క్రియేట్ చేసుకోవడానికి మీకు కైన్మాస్టర్ అనే యాప్ కావాలి. ఈ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 1:1 తీసుకోండి. ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఒక ఫోటో కావాలి. మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో, ఏ ఫోటోకైతే లిరికల్స్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకునే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోండి. మీ ఫోటోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోండి. నేనైతే పిక్సార్ట్లో ఎరేజ్ చేశాను. మీ ఇష్టం, మీకు చాలా యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి వీడియోలో ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా, లవ్ పార్టికల్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. పార్టికల్ ఎఫెక్ట్ని అయితే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేద్దాం. మీడియా, బ్లెండింగ్ మోడ్ వచ్చేసి స్క్రీన్ పెట్టేసుకోండి. కొద్దిగా మనకి పార్టికల్స్ అనేవి లైట్గా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు.